రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. నేను మీ కడ లక్ష్మణ్ కుమార్. శివరాత్రి వచ్చిందంటే ఆచంట వాసులు కావచ్చు, ఆచంట యూత్ కావచ్చు, ఆచంటతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, శివరాత్రి వచ్చిందంటే ఆచంట రావాలని అయితే రావడానికి ప్రయత్నిస్తారు, కుదిరినంత వరకు వచ్చేస్తారు. ఆ ఆచంట శివరాత్రి ఎలా ఉంటుంది ఏంటనేది చిన్నగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఎలా ఉన్నది అనేది ఒక లుక్ వేద్దాం. ఆచంట సెంటర్లోకి రాగానే, అది బస్ దిగినా, ఆటో దిగినా, లేదంటే బైక్ మీద వచ్చినా కూడా ఆచంట సెంటర్లోకి రాగానే మాకు ముందుగా ఆచంటోళ్ళకి దర్శనం ఇచ్చేది ఏంటంటే శ్రీ రామ ఐస్ పార్లర్, రామ్మోహన్ రావు కొట్టు అని చెప్పని అంటాం మేము. ఇక్కడైతే చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఐస్ సోడాలు, ₹10 పెడదా ఐస్ సోడా, సోడాలు తాగడం, నిమ్మ సోడాలు, ఐస్ సోడాలు, క్రీమ్ సోడాలు, అదొక ఆచంట వాసులకి ఒక స్వీట్ మెమొరీ మాట. ఇంకా మనం ఇదో అన్నీ కూడా దుకాణాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి అయితే వైకుంఠం, కైలాసం అన్నీ అంటే శివుడు అన్నీ కలిపి ఉన్న సెట్ అయితే వేశారు. మనం పక్కన రథం అయితే తీసుకొచ్చేసారు బయటికి. ఇంతకుముందు అయితే మనకి ఎదర వరకే ఉండదు, ఇప్పుడు ఇక్కడ వరకు కూడా సెట్టింగ్ అయితే తీసుకొచ్చారు. ఇదిగో మనం ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఏ ప్రాంతంలో అయితే సెట్ ఉండదో అక్కడ కూడా ఒక సెట్ అయితే ఉంది. ఇక్కడ పూరి జగన్నాథ స్వామిది లైటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకి బుట్టమిరపకాయల బండ్లు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇంకా జీడ్లకు సంబంధించిన టాయ్స్ ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లో మన చాలామంది గుర్తుండే ఉంటుంది, ఈ షాప్ నెల పాటు ఉంటుంది. పెద్ద మేడకైతే ఏదో మెయింటెనెన్స్ వర్క్ ఏదో చేస్తున్నారు, అందుకని కట్టేస్తారు. ఇది కూడా మన శివాలయం అయితే వచ్చేసింది. ఇంకా ఇవాళ సాయంత్రం ఇంకా అన్నీ మొదలైపోతాయి. నేనైతే నిన్న తీసిన వీడియో మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇటు నుంచే కాదు అటు నుంచి కూడా వీడియో తీస్తాను. అంటే ఇటు నుంచి అంటే మళ్ళీ రివర్స్లో కూడా వచ్చాను, మొత్తం ఒక రౌండ్ వేస్తాను ఇటు నుంచి అటు. మనకి ఈ రైట్ సైడ్కి కొత్తగా రోడ్ వేస్తారు కాబట్టి పాలకొల్లు రోడ్డుకి అటు కూడా లైటింగ్ అయితే పెట్టారు. ఇది వరకు అయితే అటు పెట్టేవారు కాదు, ఇప్పుడు అటు కూడా లైటింగ్ అయితే పెట్టారు. ఇక్కడ మళ్ళీ మనం యూటర్న్ తీసుకుని మళ్ళీ ఈ ఫ్రంట్ నుంచి శివాలయం దగ్గరికి అయితే వెళ్దాం. అది చూసారా మన గోపురం ఇవన్నీ కూడా ఎంత అంటే చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇదంతా కూడా ఇవాళ సాయంత్రానికే, ఇంక రేపు కోలాహలంగా ఏదో ఉంటాయి. అందుకే కుదురుతో లేదో అంటే అలాగా వెహికల్ అయితే వెళ్తాకే మనం ఎంతలాగా తీయడే కుదరదు కాబట్టి నిన్న వెళ్ళి శుభ్రంగా తీసేస్తాం. ఈ రకంగా అయితే మనకి శివరాత్రికి ఆచంట అయితే ముస్తాబ్ అయిపోతుంది. ఎక్కడున్న వాళ్ళైనా సరే కుదిరితే ఇక్కడికి వచ్చేసి మన ఫ్రెండ్స్ని గట్టా కలుసుకుని ఆనందిస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ శివరాత్రికి నేను ఆచంటలో లేకపోతాం, అంటే నాకు బాధాకరం, మీకు కాదు. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం. బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ కావచ్చు, రోడ్డు మీద వెళ్ళినప్పుడు అటు ఇటు ఉన్న బోట్లు కావచ్చు, అదేవిధంగా కార్లు వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ కావచ్చు పెట్టుకుని క్షేమంగా గమ్యం చేరతారని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే శివుడు వినాయకుడికి ఇంకో తలకి ఇచ్చాడు, కానీ దేవుడు మనకి ఇచ్చింది ఒకటే ప్రాణం కాబట్టి భద్రంగా ప్రయాణం చేద్దాం, రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. నేను మీ కడ లక్ష్మణ్ కుమార్. కుదిరితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.